నమస్తే. వెల్కమ్ టు బీఆర్కే మనీ కంట్రోల్. నేను దేవిక. ఇప్పుడు మనతో పాటు అయితున్నారు డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, క్రిప్టో, మ్యూచువల్ ఫండ్స్, వీటిలో ఇవి రెండిట్లో దేంట్లో ఇన్వెస్ట్ చేస్తే బెస్ట్ అంటారు సార్? అంటే వెరీ రిలవెంట్ క్వశ్చన్. ఇప్పుడు ఇవాళ కరెంట్లీ జరుగుతున్న మార్కెట్లో జరుగుతున్న పద్ధతి ఏంటంటే, క్రిప్టో ఎస్పెషల్లీ ఏమవుతుందంటే యంగ్ ఆర్ ఎవరైతే కొంచెం యంగ్ ఏజ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు క్రిప్టోకి టెంప్ట్ అవుతూ ఉన్నారనమాట. సో మ్యూచువల్ ఫండ్స్ కొంచెం పేషెన్స్ ఉన్నవాళ్ళు. సో రెండిట్లో బెటర్ ఏది అనే కన్నా కూడా ఎవరికి బెటరు, ఎవరికి ఏది సూటబుల్ అవుతుందనేది చాలా ఇంపార్టెంట్. సో క్రిప్టో అనేది బై నేచర్ ఏంటంటే హైలీ వోలటైల్, అంటే చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉండే ఇన్వెస్ట్మెంట్. ఓకే, దీనికి లీగల్గా ఎంత ఉందనేది పక్కన పెడితే ఈ యాసెట్ వచ్చేసి ఇందులో డబ్బులు పెడితే ఏంటంటే తొందరగా పెరగచ్చు, తొందరగా లాస్ అవ్వచ్చు కూడా. ఓవర్ నైట్ 20% పెరగచ్చు, ఓవర్ నైట్ 20% లాస్ కూడా అవ్వచ్చు. సో అంటే వొలటిలిటీ అనేది చాలా ఎక్కువ. సో వొలటిలిటీ ఎంత ఎక్కువ అంటే ఇట్ ఈస్ నియర్లీ గ్యాంబ్లింగ్ దగ్గర. అంటే గ్యాంబ్లింగ్ కాదు, క్రిప్టోకి ఇట్స్ ఎన్ ఇన్వెస్ట్మెంట్. మనం చూస్తున్నాము, వెదర్ బిట్కాయినే కానివ్వండి, ఇథీరియం కానివ్వండి, వేరే అన్ని కాయిన్స్ కూడా పెరుగుతూ ఉన్నాయి. బట్ వొలటిలిటీ అనేది చాలా ఎక్కువ. సో అందరికీ ఇది సూటబుల్ కాదు. సెకండ్, మ్యూచువల్ ఫండ్స్ ఏంటంటే అండి, అది ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్. అందులో ఏంటి, ప్యాసివ్ ఇన్వెస్టింగ్. నీకు రకరకాల నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. నువ్వు నీ డబ్బులు ఏవైతున్నాయో ఇన్వెస్ట్ చేసేసి ప్రశాంతంగా లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేయొచ్చు. బట్ క్రిప్టో మోస్ట్లీ షార్ట్ టర్మ్ కోసం, లాంగ్ టర్మ్ కూడా చేసేవాళ్ళు ఉన్నారు. బట్ బై నేచర్ ఇట్ ఈజ్ అ హైలీ వోలటైల్ కాబట్టి షార్ట్ టర్మ్కి బెటర్. సో అది మేజర్ డిఫరెన్స్. దెన్ ఏది మంచిది అనే క్వశ్చన్కి వస్తే ఏంటంటే, ఫస్ట్ థింగ్ నీ పర్పస్ని బట్టి. సో పర్పస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, నువ్వు లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్మెంట్ అని అంటే మాత్రం యూజువల్లీ మనం ఏమంటాం, ఒక 1 or 2 years పైన డబ్బుల్ని పక్కన పెట్టి అది గ్రో అవ్వడానికి ఇచ్చే సాధనమే ఇన్వెస్ట్మెంట్. సో అలాంటప్పుడు మ్యూచువల్ ఫండ్స్ ఏంటంటే కొంచెం స్టేబుల్గా, కంపల్సరీగా మనం అనుకున్నట్టు రిటర్న్స్ ఇస్తాయన్నమాట. వెరాజ్ మన క్రిప్టో వచ్చేసి లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్మెంట్ కరెక్టా కాదా అనేది చాలా రీజన్స్ ఉన్నాయి. అంటే చెప్పలేము అంత ఈజీగా. ఎందుకంటే ఫస్ట్ థింగ్, అది ఎంత వ్యాలిడా, ఎంత లీగలా ఉన్నా కానీ ఇప్పుడు ఇండియాలో ట్యాక్సేషన్ చూసుకున్నా మీకు 30% ట్యాక్సేషన్ ఫ్లాట్ ఉంది ఎటువంటి లాభాల్లో వచ్చిన క్రిప్టోల నుంచి లాభాలు. వెరాజ్ మ్యూచువల్ ఫండ్లో అటువంటి ఇబ్బందులు లేవు. ఇట్ ఈస్ ఒక స్టేబుల్ పాలసీతో మీరు ఏమంటారు, లాంగ్ టర్మ్ పెట్టారు, ఇన్వెస్ట్మెంట్ చేశాక వచ్చిన దాంట్లో 12.5% ట్యాక్స్ పడుతుంది అంతే, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. అండ్ ఇట్ ఈస్ అందరికీ తెలిసిందే, ఫ్లాట్గా ఉంటుంది. అంత ఎక్కువ వొలటిలిటీ, అంత అంటే అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువగా ఉండవు. సో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకు కూడా ప్రశాంతంగా పడుకోవచ్చు. లేకపోతే ఏమవుతుందంటే క్రిప్టోలో ఏంటంటే దానికి ఎటువంటి స్ట్రాంగర్ బేసిస్ లేదు. రెగ్యులేషన్స్ ఎస్పెషల్లీ ఇండియాలో అంత స్ట్రాంగ్గా లేవు, యాక్సెప్ట్ చేయడానికి కూడా అంత స్ట్రాంగ్గా లేవు. అండ్ క్రిప్టోలో కూడా ఏంటంటే మంచి కాయిన్స్లో అయితే ఇబ్బంది ఉండదు. అంటే ఏదైతే హై మార్కెట్ క్యాప్ ఉండి చాలా ఎక్స్చేంజెస్లో ట్రేడ్ అవుతున్న క్రిప్టో ఏవైతే ఉన్నాయో అట్లాంటప్పుడు ఎటువంటి ఇబ్బంది లేదు. బట్ క్రిప్టో అని చెప్పుకొని లాట్ ఆఫ్ చిన్న ఆల్ట్ కాయిన్స్ ఎవరు దొరికితే వాళ్ళు స్టార్ట్ చేసి, ఎవరైతే ఈవెన్ చిన్న ఊళ్ళల్లో కూడా, పల్లెటూళ్ళలో కూడా క్రిప్టో అని తెలియని వాళ్ళకి ఏవైతే అంటే వాల్యూ లేని కాయిన్స్ని అంటగడుతున్నారో అవి మాత్రం డేంజర్. సో అలా కాకుండా మ్యూచువల్ ఫండ్ అయితే అట్లాంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే అవి ఫార్మల్గా సెబీ కంట్రోల్ చేస్తుంది. ప్రతిరోజు ఎక్కడ ఏం జరిగిందో మొత్తం ప్రతిదీ జరుగుతుంది కాబట్టి ప్రతి రాత్రి నెక్స్ట్ డే మార్నింగ్ మీరు ఓపెన్ చేసి చూసారంటే మార్కెట్లో మీ వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంది, మీ ఇన్వెస్ట్మెంట్ ఏ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తుంది అంతా కూడా ట్రాన్స్పరెంట్గా మీకు ఆ ఇన్వెస్ట్మెంట్కి ఒక యాసెట్ అనేది వెనకాల ఉంటుందన్నమాట. వాల్యూ ఎందుకు పెరిగిందని తెలుసు. వేరే క్రిప్టోకి వాల్యూ ఎందుకు పెరిగిందో తెలియదు. దెర్ ఈజ్ నో అండర్లయింగ్. దట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ మ్యూచువల్ ఫండ్కి, క్రిప్టోకి. ఇక్కడ ఓన్లీ డిమాండ్ సప్లై అంటాము. సో ఆ డిమాండ్ సప్లై కూడా క్రియేట్ అయ్యేది బయ్యర్స్ అండ్ సెల్లర్స్ వల్లనే. అదర్వైజ్ యూస్ కేసెస్, ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే యూస్ కేసెస్, ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాం కరెక్టే, ఇన్ని కాయిన్స్ ఉన్నాయి కరెక్టే, బట్ ఈ కాయిన్స్ని పెట్టుకొని ఏమి చేస్తావు? నువ్వేమైనా కార్ కొనగలుగుతావా? నువ్వేమైనా ల్యాండ్ కొనగలుగుతావా? లేదు. సో ఆ యూస్ కేసెస్ కూడా ఇంకా డిటర్మైన్ అవ్వలేదు ఇది మోస్ట్ ఆఫ్ ద ఆల్ట్ కాయిన్స్కి, ఎక్సెప్ట్ కొన్ని బిట్ కాయిన్, మన ఇథీరియం కానీ లేకపోతే రిపుల్ కానీ కొన్నింటికి మాత్రం ఏమంటారు యూస్ కేసెస్ ఉన్నాయి కొన్ని కేసుల్లో. బట్ అది కూడా ఇండియాలో లేవు. నువ్వు బిట్ కాయిన్తో వెళ్ళి నువ్వు షాప్కి వెళ్తే ఏవి కొనలేవు. సో ఇట్ ఈస్ స్టిల్
ఏమంటారు అన్నోన్ టెరిటరీలో చాలా ఉంది. ఎంత మార్కెట్ క్యాప్ పెరిగినా, ఎంత లక్షల మంది కాదు కోట్ల మంది ఇండియన్స్ ఇన్వెస్ట్ చేసినా సరే అన్సర్టెనిటీ మాత్రం అలాగే ఉంటుంది. సో ఎవరైతే అన్సర్టెనిటీకి తట్టుకొని ఆ ఇన్వెస్ట్మెంట్ ఏమైనా సరే నాకేం భయం లేదనే వాళ్ళు మాత్రం క్రిప్టోలో చేయాలి. ఎవరికైతే ప్రాపర్గా ఇన్వెస్ట్ చేసి ఇబ్బంది లేకుండా ఎప్పుడంటే అప్పుడు అవసరం వచ్చినప్పుడు విత్డ్రా చేసుకోవడానికి కానీ, నీ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ట్రాక్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకునే వాళ్ళకి మాత్రం మ్యూచువల్ ఫండ్సే బెటర్. ఎస్పెషలీ యంగర్ ఎవరైతే జనరేషన్ ఉన్నారో నేను ఏదైనా చేయగలుగుతానే అంటే కొంచెం ధైర్యంగా ఉండేవాళ్ళు కూడా కొంచెం అమౌంట్ని మాత్రమే క్రిప్టోలో పెట్టుకోవాలి. కానీ మేజర్ అమౌంట్ మాత్రం మీరు మ్యూచువల్ ఫండ్స్లోనే ఇన్వెస్ట్ చేస్తే ఏంటంటే రేపు అవసరం వచ్చినప్పుడు కష్టపడి సంపాదించిన డబ్బులు అనేటివి లాస్ అవ్వకపోయినా, అంటే ఎక్కువ పెరగకపోయినా బట్ లాస్ అయితే అవ్వదు. క్రిప్టోలో ఏంటంటే తెలియకపోతే ఇంకొక ఇబ్బంది ఏంటంటే క్రిప్టోలో కూడా మనం ఎటువంటి ఎక్స్చేంజ్ కానీ ఎటువంటి ప్లాట్ఫామ్ ద్వారా ఇన్వెస్ట్ చేస్తున్నాము, ఆ ప్లాట్ఫామ్ ఉంటుందా పోతుందా కూడా తెలియదు. మనం లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో చూస్తే ఎన్నో ప్లాట్ఫామ్స్ వచ్చాయి క్రిప్టోవి, మళ్ళీ ఎప్పుడు వెళ్ళిపోయాయి కూడా. సో అలాంటప్పుడు నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బులు 5 లక్షలు కానీ, 1,00,000 కానీ, 10 లక్షలు కానీ, 50,000 కానీ, ఎంత అమౌంట్ అయినా పర్లేదు, ఆ అమౌంట్ని అట్లాంటి ప్లాట్ఫామ్ ద్వారా పెట్టి రేపు ఏమవుతాయో తెలియనప్పుడు చాలా ఇబ్బంది. సో అందుకోసమే ఎవరికైతే సేఫ్టీ కావాలో, ఎవరికి కాన్స్టెంట్ గ్రోత్ కావాలో, ఎవరికి రెగ్యులేటెడ్ ఇబ్బందులు రావద్దో వాళ్ళందరూ మ్యూచువల్ ఫండ్లో పెట్టుకోవాలి. ఎవరైనా సరే ఇవన్నీ తట్టుకుంటాను, నాకు ఆ కెపాసిటీ ఉంది అంటే నేను స్టిల్ చేద్దాము అంటే చేయండి, బట్ మ్యాక్సిమం ఒక 5% మాత్రమే మీ పోర్ట్ఫోలియోలో ఒక 5% మాత్రమే క్రిప్టోకి పెట్టండి. అంతే తప్ప ఎక్కువ అమౌంట్ పెట్టి లాస్ అవ్వద్దు. సో రెండిట్లలో బెస్ట్ అనేది సిచ్యువేషన్ బట్టి, బట్ జనరల్గా ఆన్ ద హోల్ మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్కి మ్యూచువల్ ఫండ్స్ ఆర్ బెటర్ దాన్ క్రిప్టో. ఓకే, సో మ్యూచువల్ ఫండ్స్కి ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే బెస్ట్ అంటారు సార్? మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేయాలంటే ఫస్ట్ థింగ్ కావాల్సింది ఏంటంటే అండి, నీ పర్పస్ అంటే నువ్వు ఎన్ని సంవత్సరాలకు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నావు. మళ్ళీ సో దాన్ని బట్టి ఏంటంటే రకరకాల మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. సో దాన్ని బట్టి ఏ కేటగిరీ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ మనకి సూటబుల్ అనేది తెలుసుకోవాలి. సెకండ్ ఇంకొకటి ఏంటంటే మనం ఇన్వెస్ట్ చేసేప్పుడు లంసమ్ చేస్తున్నాం అంటే మన దగ్గర ఇప్పుడు ఏదైనా అమ్మాము ఆర్ ఏదైనా అమౌంట్ వచ్చింది, 1,00,000 రూపాయలు వచ్చాయి, 50,000 వచ్చాయి, 10 లక్షలు వచ్చాయి, అమౌంట్ లంసమ్ ఒకేసారి ఇన్వెస్ట్ చేస్తున్నామా? లేదు, నేను నా వచ్చే శాలరీ ఇన్కమ్ నుంచి నాకు 50,000 జీతం వస్తుంది, నెలకు 10,000 సేవ్ చేద్దాం అనుకుంటున్నాను, సో ప్రతి నెల ఇంత చేద్దాం అనుకుంటున్నాను అనుకోండి, అప్పుడు ఎస్ఐపి అంటాం, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, అది చేయాలా? సో దానికోసము అటు వెదర్ ఎస్ఐపి కానీ లంసమ్ కానీ అట్ ద సేమ్ టైం నేను చేసే ఇన్వెస్ట్మెంట్ నా రిటైర్మెంట్ కోసం అనుకోండి, ప్రాబబ్లీ 20-25 ఇయర్స్ వరకు నాకు అవసరం లేదు. అలా కాకుండా నేను ఒక కారు కొందాం అనుకుంటున్నాను ఒక 3 ఇయర్స్లో, దానికోసం అయితే షార్ట్ టర్మ్కి, సో అప్పుడు ఒక రకమైన మ్యూచువల్ ఫండ్స్. అలా కాకుండా నేను ఒక ఇల్లు కొందాం అనుకుంటున్నాను, ఒక 5 ఇయర్స్ డౌన్ ద లైన్ నాకు డౌన్ పేమెంట్కి ఒక 15-20 లక్షలు కావాలి, దానికోసం ఇవాళ నుంచి నేను డబ్బులు అక్యుములేట్ చేసుకుంటున్నాను, అలాంటప్పుడు ఒక రకమైన ఫండ్స్. అలా కాదు, నాకు ఇప్పుడు ఏమీ వద్దు, నా పిల్లల భవిష్యత్తుకి ప్రాబబ్లీ నా పాపో బాబో ఇప్పుడు ఒక 1 ఇయర్ ఉన్నారు, ఒక 15 ఇయర్స్ తర్వాత డబ్బులు అవసరం ఉన్నాయి వాళ్ళ హయ్యర్ ఎడ్యుకేషన్కి అన్నప్పుడు ఇంకొక రకమైన ఫండ్స్. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్లో కూడా రకరకాల కేటగిరీస్ ఉంటాయి. సో ఈ వెరీ సింపుల్ అడ్వైజ్, ఏదైనా రీసెర్చ్ చేసుకోవచ్చు, ఎవరైనా అడ్వైజ్ అని కూడా కనుక్కుంటే ఈజీగా ఎటువంటి మ్యూచువల్ ఫండ్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ ఇన్ఫర్మేషన్ చాలా అవైలబుల్ ఉంది, చాలా రకాల ఫండ్స్ ఉన్నాయి, అందరికీ సరిపడా. ఎవరికైతే అగ్రెసివ్ ఇన్వెస్టర్స్ కానీ ఆర్ తక్కువ సేఫ్గా ఆలోచించే వాళ్ళు, ఎందుకంటే అందరికీ మనస్తత్వం ఒకే రకంగా ఉండదు, కొద్దిమంది రిస్క్ ఎక్కువ తీసుకోగలుగుతారు, కొద్దిమంది తక్కువ తీసుకుంటారు. సో అలాంటప్పుడు దాన్ని బట్టి మన రిస్క్ కెపాసిటీని బట్టి మనం చేస్తున్న ఇన్వెస్ట్మెంట్ టైంని బట్టి మనం మ్యూచువల్ ఫండ్ సెలెక్ట్